హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేవింగ్స్ అండ్ క్యూటీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే ఈ వీక్ మొత్తం చాలా బిజీగా ఉండే అండ్ ఇంట్లో కూడా ఎక్కువ నేను ఏం పని చేయలేకపోయాను. సో ఈ వీకెండ్ మొత్తం క్లీనింగ్, ఆర్గనైజింగ్, ఏమైనా డీక్లట్ ఇవన్నీ ఏమన్నా ఉంటే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడైతే మేము క్విక్గా రెడీ అయ్యి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా మమ్మీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది మా అమ్మమ్మ కోసం. సో మమ్మల్ని డ్రాప్ చేయమని అడిగిందనమాట. సో మేమైతే అక్కడికి స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. మా పాప వాళ్ళు అక్కడే ఉన్నారు అండ్ మా మమ్మీ కూడా రెడీ అయిపోయింది. మా పాప రాగానే వాళ్ళ అన్నయ్య మీద కంప్లైంట్స్ చేస్తుంది అనమాట, అది ఇది అని చెప్పి. ఆ కంప్లైంట్స్ అన్నీ ఫినిష్ చేసుకొని మేమైతే మా మమ్మీని డ్రాప్ చేయడానికి రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మొత్తం మా పిల్లలిద్దరూ కూడా ఎందుకు వెళ్తున్నాము, ఎప్పుడు వస్తాము, మేము వస్తాము, డ్రాప్ చేస్తాం కదా. డ్రాప్ చేయడం అంటే వాళ్ళు మనం కూడా ట్రైన్ ఎక్కేసి వెళ్ళి వాళ్ళ గ్రానీని స్టేషన్లో అక్కడ డ్రాప్ చేసేసి మళ్ళీ వస్తారంట. అవన్నీ చెప్తూ ఉన్నారు. వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని ఏడుస్తూ ఉన్నారు. సో ఇలా కానీ మా మమ్మీ వెళ్ళాలి మా అమ్మమ్మని చూసుకోవడానికి. మా మమ్మీ మా అమ్మమ్మ బాగా ఏజ్డ్ అనమాట. సో ఇంకా ఎవరికొకరు ఉండాలి చూసుకోవడానికి. మేము ఇక్కడికి రమ్మని చెప్తాము, బట్ ఇక్కడ నేను ఉండలేను, నేను అక్కడే ఉంటాను. అక్కడ వాళ్ళకి బాగా అలవాటు అయిపోతుంది కదా, సో వాళ్ళకి రావడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో అందుకనే మా మమ్మీయే వెళ్ళి వస్తూ ఉంటుందన్నమాట. వెళ్ళి చూసుకొని ఒక 1 వీక్ అలా ఉంటుంది వాళ్ళతో ఉండేసి అన్నీ చేసేసి అయితే వస్తుంది. మ్యారేజ్ సీజన్ వస్తుంది కదండి, మీకు మ్యారేజ్ షాపింగ్ అండ్ షాపింగ్ ఇన్ జనరల్ షాపింగ్ వీడియోస్ ఇంట్రెస్టెడ్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలా డ్రాప్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము మేము. ఈ వీక్ అయితే యాక్చువల్గా నాకు యూజువల్లీ నేను ఏం చేస్తానంటే బ్రేక్ఫాస్ట్, ఆ వీక్కి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ మొత్తం నేను ముందే ప్రిపేర్ చేసుకొని ఉంటాను. కానీ ఈ వీక్ అయితే నాకు ఆ ఆప్షన్ లేకుండే, నేను ఎక్కువ ప్రిపేర్ చేయలేకపోయాను. సో అందుకని ఓవర్ నైట్స్ ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను నా వర్క్ అయితే. క్విక్గా మీకు రెసిపీ అయితే చూపించేస్తాను. ఒక 3 కంటైనర్స్ తీసుకోండి. లైక్ నేనైతే వీక్ చూసుకుంటాను అనమాట, ఏ రోజుకి ఆ రోజు తీసుకొని తినేలాగా సెట్ చేసుకుంటాను. సో అలా నా దగ్గర 3 కంటైనర్స్ ఉన్నాయి. 3 కంటైనర్స్లో ఓట్స్ అయితే తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ ఇన్ ఈచ్ బౌల్ తీసుకొని అందులో చియా సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, మన దగ్గర ఏముంటే అవండి, డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటే అవి ఇవే పర్టికులర్గా వేసుకోవాలని ఏం రూల్ లేదు. సో మీ దగ్గర ఆప్షనల్ అనమాట. మీ దగ్గర ఏముంటే అవి మంచిగా వేసేసుకోండి. చిన్న కొంచెం క్వాంటిటీస్లో వేసుకోండి. 2 స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ టు 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది, దానికంటే ఎక్కువ అవసరం లేదు. అవన్నీ వేసేసుకొని అందులో ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా వేసుకున్నాను నేను. అండ్ కొంచెం కర్డ్, కొంచెం మిల్క్, ఇవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని క్లోజ్ చేసుకొని కంటైనర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఆ వెరీ నెక్స్ట్ ఒక 1 అవర్ ముందు 1 అవర్ ముందు తీసి బయట పెట్టుకొని అందులో కొంచెం మన దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్, నేనైతే బనానా, యాపిల్స్ ఇవలాంటివి వేసుకుంటాను. ఇవి వేసుకొని మంచిగా అందులోనే మిక్స్ చేసేసుకొని తినేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్ లాగా. ఇంకంతే, వేరే బ్రేక్ఫాస్ట్ ఏం చేయను నేను. యూజువల్గా నేను ఓట్స్ ప్రిఫర్ చేస్తాను బ్రేక్ఫాస్ట్కి, లేదా ఎగ్స్ తింటాను. సో దాట్ ఈస్ మై బ్రేక్ఫాస్ట్ ఫర్ ద నెక్స్ట్ 3 days అనమాట. మీకు వెయిట్ లాస్ రెసిపీస్ ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారా? మీరు ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు కూడా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని నా డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓవర్ నైట్ ఎవరు వెయిట్ తగ్గలేరు కదా. సో 1 step at a time అనమాట. ఐ కాంట్ డూ ఫ్యాట్ డైట్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఐ కాంట్ స్టిక్ టు అ సింగిల్ డైట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. అందుకని స్లోగా చిన్నగా నా లైఫ్ స్టైల్లో చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను, విచ్ విల్ హెల్ప్ మీ ఈవెన్చువలీ. ఒక 10 days చేసి మళ్ళీ మానేయడం కంటే చిన్న చేంజెస్ లైఫ్లో చేసుకొని, మన డైలీ లైఫ్ స్టైల్లో చేసుకొని ఓవరాల్ ఇంపాక్ట్ ఫర్ లాంగ్ టైమ్ ఇంపాక్ట్ అనేది తీసుకోవడం బెటర్ అని ఎట్ ప్రెజెంట్ 2024లో అదైతే డిసైడ్ అయ్యాను నేను. సో అందుకని 1 step at a time చేస్తున్నాను స్లోగా. మీకు కనుక వెయిట్ లాస్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే మీకేమైనా వెయిట్ లాస్ రెసిపీస్ తెలిస్తే మాత్రం నాతో షేర్ చేయండి. నేను కూడా డెఫినెట్గా ట్రై చేస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోని మాత్రం పక్కా లైక్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఎవ్రీబడి, థ్యాంక్ యూ అండ్ బాయ్.